నా యేసయ్య చెప్పేది. యేసయ్యతో నువ్వు కలిసినప్పుడు 2 అక్షరాల పేరు కలిగిన వ్యక్తికి నువ్వు దీవింపబడబోతున్నావు. 3 అక్షరాల పేరు కలిగిన వ్యక్తికి నువ్వు దీవింపబడబోతున్నావు. 4 అక్షరాల పేరు కలిగిన వ్యక్తికి నువ్వు దీవింపబడబోతున్నావు. 8 అక్షరాల పేరు కలిగిన వ్యక్తికి నువ్వు దీవింపబడబోతున్నావు. చివరాఖరికి ఒక గ్రామానికి దీవింపబడబోతున్నావు. పట్టణానికి దీవెనకరంగా, రాష్ట్రానికి దీవెనకరంగా, దేశానికి దీవెనకరంగా. ఒక అక్షరం మరొక అక్షరం కలిపితే ఎలాగైతే అర్థం వచ్చిందో, అల్ఫయు ఒమేగయు అయిన యేసయ్యతో నువ్వు కలిస్తే అర్థము లేని నీ జీవితానికి అర్థం ఇవ్వబోతున్నాడు. గమ్యం లేని జీవితానికి గమ్యం ఇవ్వబోతున్నాడు. నిన్ను నా దేవుడు ఒక అక్షరం మరొక అక్షరముతో కలిస్తేనే ఇంత అర్థవంతంగా మారితే, అల్ఫయు ఒమేగయు పునరుత్థానుడైన యేసయ్యతో నువ్వు కలిస్తే, ఇదివరకు నేను మరణించా, ఇప్పుడు నేను తిరిగి లేచా, యుగ యుగములు నేను సజీవుడినై ఉన్నా. ఆయనతో నువ్వు కలిస్తే నీ బతుకు ఎలా మారుతుందో చూడండి. మన చర్చి కొండపైన ఉన్నప్పుడు, అప్పుడు నేను బైబిల్ కాలేజీకి వెళ్ళా, 9వ తరగతి మాత్రమే. ఒక తాతగారు మామగారు వచ్చారు. డబ్బు కొదువు లేదు, పొలాలకి కొదువు లేదు, ఆస్తులు కొదువు లేదు. ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళకి తెలవని డాక్టర్ లేరు, ఎందుకంటే వాళ్ళ పిల్లలు డాక్టర్లు. అదో రోగమా ఏంటో అర్థం కావట్లా. అదేంటంటే సాయంత్రం 6 గంటల నుండి తెల్లవారుజాము 7 గంటల దాకా ఈగలు చుడతాయంట. ఏంటిది? ఈ తాతగారు కర్చీఫ్ పెద్ద టవల్ తీసుకొని, ఒక్కరోజు కాదు ఇది, 2 సంవత్సరాలు 2 గంటల తాత ఎలాగంటుంటాడంట ఈగలను తరవడానికి. ఎంతసేపు అని ఇలా తరుగుతాడు? మామ 2 గంటలు చేస్తుందంట. ఇది ఇలా షిఫ్ట్ డ్యూటీ. తిరగని హాస్పిటల్ లేదు, తిరగని మానసిక హాస్పిటల్ లేవు. ఇక క్లైమాక్స్కి వచ్చింది ఏంటంటే, స్కానింగ్కి కనబడట్లా, ఎక్స్రేకి కనబడట్లా, డాక్టర్ల కళ్ళుకి కనబడట్లా. చివరాఖరికి వాళ్ళు అర్థం చేసుకుంది ఏంటంటే, ఇక చచ్చిపోయే టైం వచ్చింది, అందుకే ఇదంతా కనబడుతుంది అన్నాడు ఒక డాక్టర్ గారు. అందుకే వచ్చిందని ఆ కొడుకులు అన్నారంట, చచ్చిపోయినా బాగుండు మా నాన్న, ఎందుకంటే ఆ బాధ తట్టుకోలేకపోతున్నాడు. కూతురు ఉన్నారంట, మా నాన్న చచ్చిపోతే బాగుండు. అలా భార్య అంటుందంట, ఈయన బాధ మీద తట్టుకోలేకపోతా, చచ్చిపోయినా బాగుండని. ఆ ఈగలో ఎవరికీ కనబడట్లా. మన మందిరానికి తీసుకొచ్చారు. మా నాన్నగారికి ఆశ్చర్యం వేసింది. అది ఫస్ట్ కేసు. అది మా నాన్నగారు అన్నారు, ఈగలు కనబడట్లేదు కదండి తాతగారు అంటే, డాక్టర్ గారు ఏమంటున్నారో మీరు కూడా అదే అంటున్నారండి. ఈగలు కనబడట్లా, దానికి ఒక ముగింపు లేనట్టుంది, ఎవరికి అర్థం కావట్లా. అటువంటి టైంలో సంఘం అంతా కలిసి, ఆ కొండపైన చర్చిలో సంఘం అంతా కలిసి, మా అమ్మ నాన్నగారు అప్పుడున్న విశ్వాసులు అందరూ కలిసి ఆయన మధ్యలో కూర్చోబెట్టి ఆరాధించడం ప్రారంభించి మా నాన్నగారు నిలబడి చేస్తున్న ప్రార్థన ఈ రోజు కూడా నాకు గుర్తుంది. యేసయ్యా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నిన్ను ఎరగని ఈ బిడ్డ నీ స్వస్థత ద్వారా నువ్వు ఎవరో అని తెలియపరచాలి. ఈ స్వస్థత ద్వారా నువ్వు ఎవరో అని తెలియపరచాలి. ఆ సాయంత్రం 6 గంటల నుండి ఈగలు రావట్లా. ఇప్పుడు ఆయన పరలోక రాజ్యంలో ఉన్నాడు. ఇంత మట్టికి ఈగలు రాల. నజరేయుడైన యేసు నామములో ఎక్స్రేలకు కనబడక, స్కానింగ్లకు కనబడక, నీ తల మొదలుకొని అరిపాదం వరకు అన్నీ బాగానే ఉన్నాయండి. నీ రక్తం బాగానే ఉన్నాయి, ఎముకలు బాగానే ఉన్నాయి, బీపీ లేదు, సిపి లేదు, టీబీ లేదు, ఆర్పీ లేదు, ఎఫ్పీ లేదు. నాకు వైద్య శాస్త్రానికి ఏ సంబంధం లేదు, నోటికొచ్చింది చెప్పా. అయినా రోగం తగ్గట్లేదా? పరమ వైద్యుడు. విశ్వాసముతో ఆమేనండి ఒక మాట అనబోతున్నా. పరమ వైద్యుడు. యెషయా గ్రంథం 53:5 ప్రకారం ఆయన పొందిన దెబ్బలో స్వస్థత. ఆర్ యు రెడీ? ముగింపు తీసుకొస్తాడు. నీ ఆరంభంలోనే కాదు,
నీ మధ్య కాలంలోనే కాదు, నీ మరణ దినాల్లో కూడా ఆయన నీతో ఉంటాడు. ఏకాకిగా నిన్ను మార్చేసినప్పుడు కూడా నీతో ఉంటాడు. నీ ఒంటరితనములో ఆయన నీతో ఉంటాడు. నీ డిప్రెషన్లో ఆయన ఉంటాడు. అందరు ఉండి ఎవ్వరు లేక అనాథగా మారిపోయిన నీతో ఆయన ఉంటాడు. నేను పిల్లల కోసం బతికానండి, ఈరోజు వాళ్ళకి రెక్కలు వచ్చేసినాయండి. నా పాప నా మాటినట్లా, నా అబ్బాయి నా మాటినట్లా, వాడు ఆడి దారికి వెళ్ళిపోయాడు, మా అమ్మాయి ఆమె దారికి వెళ్ళిపోయింది, ఒంటరి దానిగా ఉన్నా నా దేవుడు అంటున్నాడు, ఐ యామ్ ఒమేగా. నీ మరణ కాలంలో కూడా ఆయన ఉంటాడు. మరణం భయంకరం. మరణం నిన్ను నీ భర్త దగ్గర నుండి నిన్ను దూరపరుస్తుంది. మరణం భార్య దగ్గర నుండి దూరపరుస్తుంది. మరణం పిల్లల దగ్గర నుండి దూరపరుస్తుంది. మరణం నువ్వు సంపాదించిన వాటి నుండి దూరపరుస్తుంది. మరణం ఎవరు చూసుకుంటారు నా భార్య బిడ్డల్ని, ఎవరు చూసుకుంటారు నా భర్త పిల్లల్ని అన్నట్టు చేస్తుంది. మరణం నీ కుటుంబాన్ని అనాథగా చేస్తుంది. మరణం ఎవరు సంపాదించే ఆధారం లేకుండా చేస్తుంది. నా యేసయ్యకి మరణం అంటే ఏంటో తెలుసు. మరణ వేదనలు అంటే ఆయనకి తెలుసు. ఒక ఇల్లు మరణం గుండా వెళ్తే వారికి ఏ లోటు వస్తుందో కూడా ఆయనకి తెలుసు. ఆ లోటు లేకుండా నా దేవుడు చేస్తాడు. మార్తా, మరియా, లాజర్ మరణించాడు. 4 రోజుల తర్వాత యేసయ్య వస్తున్నాడు. యేసయ్య వచ్చి ఆ ఇంటికి రాగానే నా యేసయ్య ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు తెలుసండి? మాట గమనించండి. ఇంకొక 4 నిమిషాల్లో, లేకపోతే 4 నిమిషాల్లో యేసయ్య చనిపోయిన లాజరును బతికించబోతున్నాడు. యేసయ్యకి తెలుసు బతికిస్తాను అని, అయినా ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా? మరణం ఇంత ట్రాజెడీయా, మరణం ఇంత భయంకరమా, వీళ్ళకి ఆధారమైన, పోషణ మార్గమైన, సంపాదించే, 2 అక్కలను కాపాడే తమ్ముడు లేకపోవడం వలన ఇల్లు అనాథగా మారిపోయింది. సంపాదన లేకుండా మారిపోయింది. ఆహారం లేకుండా మారిపోయింది. ఆ వేదన చూసి నా దేవుడు చనిపోయిన లాజరును బతికించి మీకు లోటు లేకుండా చేస్తున్నానని చెప్పాడు. నాయను పట్టణంలో విధవరాలు కుమారుడు మరణించాడు. ఆల్రెడీ ఒక మరణం జరిగింది. ఇప్పుడు కొడుకే మొత్తం సంపాదన, భద్రత అన్నిటికీ ఈయనే. ఆ కుమారుడు కూడా మరణించాడు. ఈయనకి దిక్కెవరు లేరు, అన్నం పెట్టేవాళ్ళు లేరు, ఆధారం లేరు. చచ్చిపోయిన కుమారుని బతికించి ఆధారం కల్పించాడు ఆయన. అందరికీ ఆ టైపులో చేయడు. కొంతమందికి ఆ టైపులో చేస్తాడు, కొంతమందికి వేరే టైపులో చేస్తాడు. యేసయ్య సిలువలో మరణిస్తున్నాడు. తన తల్లంక చూశాడు. 9 మాసాలు మోసిన తల్లి, నా కొరకు నిందపడిన తల్లి, నా కొరకు శ్రమించిన తల్లి, నా కొరకు అవమానపడిన తల్లి. ఈమెను చూసేవాళ్ళు ఎవరు ఉండరు, ఈమెను చూసేవాళ్ళు ఎవరు ఉండరు, అన్నం పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు, ఈమెని భద్రపరిచే వాళ్ళు ఉండరు, ఈమెని ఇంట్లో ఉంచే వాళ్ళు ఎవరు ఉండరు. శిష్యుడైన యోహాన్ని పిలిచి అన్నాడు, నా తల్లి బాధ్యత తీసుకోవా? నేను నీకు సామర్థ్యం ఇస్తా, నా తల్లిని పోషించడానికి ధనం ఇస్తా, నా తల్లిని పోషించడానికి. 11 మంది హతసాక్షులుగా చనిపోయారు, కానీ తన తల్లి కోసమైనా యోహాన్ని నిలబెట్టాడు నా దేవుడు. ఈ పగటి వేళ చప్పట్లు కొడుతుండగా, పిల్లలారా ఈ మాట జాగ్రత్తగా ఆలకించండి. నువ్వు మీ అమ్మని నాన్న జాగ్రత్తగా చూసుకుంటే మీ అమ్మ కోసమైనా నీకు ఆయుస్సు పెంచుతాడు. మీ నాన్న కోసమైనా నిన్ను దీవిస్తాడు. వ్యత్యాసమైన పద్ధతుల్లో తన అమ్మను పోషిస్తున్నాడు. కొంతమందిని లాజర్ టైపులో, కొంతమందిని నాయని పట్టణం టైపులో పోషిస్తాడు, కొంతమందిని సిలువ టైపులో పోషిస్తాడు, ఇంకొకరికి బాధ్యత అప్పగించి వ్యత్యాసమైన టైపులో నిన్ను పోషిస్తాడు. మా నాన్నగారు మరణించారు. దేవునితో ఇలాగ అన్నాం, మా కుటుంబం మార్గ మధ్యలో వదిలిపెట్టేసావేంటి దేవుడా, పరిచర్య మధ్యలో వదిలిపెట్టేసావేంటి? మా అమ్మ అంటుంది, మా 2 పిల్లలకి ఏమి తెలవదు తండ్రి, మార్గ మధ్యలో వదిలిపెట్టేసావేంటి? కానీ నా దేవుడు అన్నాడు, వ్యత్యాసమైన పద్ధతిలో నేను నీకు సాయం చేస్తా. ఎలా డొప్పిస్తున్నాడో నాకు అర్థం కావట్లా, ఎలా స్థలం కొంటున్నామో మనకు అర్థం కావట్లా, ఎలా వాక్యం అందిస్తున్నామో మనకు అర్థం కావట్లా, ఎలా ఆత్మలో దేవుడు నడిపిస్తున్నాడో మనకు అర్థం కావట్లా. అడుగు వాటన్నిటికన్నా, ఊహించు వాటన్నిటికన్నా అత్యధికంగా చేసే దేవుడు. నీ మరణ టైంలో నీ ఇంట్లో తండ్రికి పోగొట్టుకున్నావా, తల్లిని పోగొట్టుకున్నావా, ఇంటిలో ఏదన్నా లోటు నీకు వచ్చిందా? నా దేవుడు అంటున్నాడు, వ్యత్యాసమైన పద్ధతిలో నిన్ను నేను పోషిస్తా. దేవుడు మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. ఆల్ఫా ఒమేగా. వ్యత్యాసన పద్ధతికి సాయం చేస్తా. భార్యాభర్తలు 2 మగపిల్లలు.
భార్య చెప్పిన మాట ఏంటి తెలుసండి భర్త గురించి? ఎలీషా ప్రవక్త గారు, అన్నా ఎలీషా అన్న, నా భర్త ఎంత భయభక్తులు కలవాడో నీకు తెలుసు. ఆ దెబ్బకి గుండె కరిగిపోయింది ఎలీషాకి. అంతే, నేను ఇద్దరు బిడ్డలు మిగిలిపోయాం, ఏంటిది మా పరిస్థితి? సర్వశక్తి గల దేవునికి తెలుసు వాళ్ళు అనాథలైపోతారని. ఉన్నదాన్ని అభివృద్ధిపరిచి వ్యత్యాసమైన పద్ధతుల్లో నా దేవుడు సహాయం చేశాడు. ఓమేగాని నేనన్నాడు అంతే. భార్యాభర్తలు ఒకే ఒక బాబు. భర్త మరణించాడు, భార్య విధవరాలు, అమ్మ కొడుకు ఒక అన్యురాలు. యెహోవా దేవుని గురించి తెలవదు, ఒక అన్యురాలు. ఆమె బాధ తెలుసు. నీకు అన్నం పట్టే వాళ్ళు ఎవరు లేరమ్మా. అందుకే కీర్తనకారుడు అంటాడు, విధవరాండ్లకు న్యాయకర్తనై ఉంటా, తండ్రి లేని వారికి తండ్రినై ఉంటా. ఎవ్వరు కూడా ఎవరిని, దయచేసి నన్ను గమనించండి, ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా విధవరాల్ని మోసం చేయకండి. అంటే దానికి అర్థం కనపడిన వాళ్ళందరూ మోసం చేయమని కాదు. దానికి అర్థం ఈ టాపిక్ ప్రకారం చెప్తున్నా, విధవరాల్ని మోసం చేసావా దేవుడు డైరెక్ట్గా నిండి దిగిపోతాడు అంతే. వాళ్ళ స్థలాల జోలికి వెళ్ళకండి, వాళ్ళ పిల్లల జోలికి వెళ్ళకండి, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ జోలికి వెళ్ళకండి. ఎందుకంటే భర్తను కోల్పోయి ఉంది, ఆమెకు ఆధారం లేదు. ఆమెకు ఆధారం అదే. నువ్వు దాన్ని పట్టుకొని ఎలాడకు, దాన్ని వదిలిపడే. నీ ఇంటిని నా దేవుడు దీవిస్తాడు. అన్యురాలు కానీ ఆ ఇంటిని నా దేవుడు పోషిస్తున్నాడు, వ్యత్యాసమైన పద్ధతిలో సాయం చేస్తున్నాడు. నయోమి తన భర్త, తన ఇద్దరు పిల్లలు మోయాబు దేశానికి వెళ్ళారు. భర్త మరణించాడు, పెద్ద కొడుకు మరణించాడు, రెండో కొడుకు మరణించాడు, కోడలు వెళ్ళిపోయింది. రూతు నయోమి ముసలాం అయిపోయింది, పక్కన పెట్టేద్దాం. కానీ రూతు మధ్య వయస్కురాలు, మరణం జరిగింది. నయోమి అంది, వద్దమ్మా, నువ్వు ఎవరినన్నా వివాహం చేసుకో అమ్మా, నేను పెళ్లి చేసుకుని ఒక బిడ్డకి జన్మం ఇచ్చిన అప్పటిదాకా నువ్వు వేచి ఉండలేవు, అందువలన అమ్మా నువ్వు నీ దేశానికి వెళ్ళిపో అమ్మా. లేదు మా అత్తయ్య, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, మరణము తప్ప మనల్ని ఎవ్వరు విడదీయదు. ఆమె మరణ వేదన దేవునికి తెలుసు, సాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. ఒంటరిగా ఉన్న ఆమె మళ్ళా బెత్లెహేముకి వెళ్తుండగా ఈ మార్గం లేదు, వ్యత్యాసమైన పద్ధతిలో సాయం చేస్తున్నాడు. ఒక కోటేశ్వరుడైన బోయాజ్, యూదులు ఎప్పుడు అన్యులను వివాహం చేసుకోరు, ఒక యూదుడు అన్యురాల్ని వివాహం చేసుకున్నాడు. వ్యత్యాసమైన సహాయం. ఆయన ఎప్పుడు వివాహం అవ్వాలా, ఈమెకి ఆల్రెడీ వివాహం అయిపోయింది. ఎవడు చేసుకుంటాడండి, ఎవడు చేసుకుంటాడు ఎంత సౌందర్యమైనా? కానీ వ్యత్యాసమైన సహాయం. ఈ రోజున నువ్వు ముగింపులో ఉన్నావా, ఆధారం లేకుండా ఉన్నావా, నా దేవుడు అంటున్నాడు, ఐ యామ్ ఒమేగా, నేను నీకు సాయం చేస్తాను. హల్లెలూయా. ఆర్ యు రెడీ? ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే, నా ఇంట్లో మరణం జరగలేదన్నయ్య, కానీ భార్యాభర్తలు ఇద్దరు బిడ్డలం, నా భర్త వదిలేసి వెళ్ళిపోయాడు అన్నయ్య, ఎక్కడ ఉంటాడో నాకే తెలియదు, ఏ చోటు ఉన్నాడో తెలియదు. నా దేవుడు అన్నాడు, నీ ముగింపు ఇంకా అవలా, నేను ఓమేగా నీతో ఉంటా, వ్యత్యాసమైన పద్ధతిలో నేను నీకు సహాయం చేస్తా. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా భార్య భర్తలు ముగ్గురు పిల్లలు, నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అన్నయ్య, నా వలన కావట్లా, నా దేవుడు అన్నాడు, వ్యత్యాసమైన సాయం నేను నీకు చేస్తా. ఈ రోజున ఒక పని ఆరంభించావు, మధ్యలో ఆగిపోయిందా, నేను ఓమేగా ఉండి నేను ముగింపు చేస్తా. ఈ రోజున ఒక చోటుకి నువ్వు వెళ్ళావు, ఒక ఉద్యోగానికి నువ్వు వెళ్ళావు, ఆధారం లేదు, సాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, అయిపోయింది. నోరు తెరిచి ఎవరికి ఫోన్ చేసి అడగలేను. ఒక తల్లి నాతో చెప్తున్న మాట ఇదే, మా అబ్బాయి చనిపోయాడు, మా ఆయన చనిపోయాడు, ఒక కొడుకున్నాడు, ఆడు మాటండు, ఆయన తీసుకెళ్ళిన పోయేది, నన్ను తీసుకెళ్ళిన పోయేది, ఆయన తీసుకెళ్ళిపోయాడు దేవుడు, నాకు సాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, నోరు తెరిచి అడగలేను. నా దేవునితో అనేది నేను ఒమేగా, వ్యత్యాసమైన పద్ధతుల్లో నీకు నేను అన్నం పెడతా, నీకు వస్త్రాలు ఇస్తా, నేను నీకు నీడని ఇస్తా. ఇంకొక మాటలో చెప్పాలంటే, వాళ్ళున్నప్పుడు ఎలా జరిగిందో దానికి మించి నేను చేయి పట్టుకొని జరిగిస్తా. అవును, ఆ వ్యక్తి ఇంట్లో లేకపోతే లోటు ప్రపంచంలో ఎవరు భర్తీ చేయలేరు, కానీ నా దేవుడు అంటున్నాడు, నేను నిన్ను నడిపిస్తా. మా నాన్నగారు లేరు, ఆ భర్తీ పూర్తి చేయలేం, కానీ నా యేసే అంటున్నాడు, నేను దానికి మించి నిన్ను నడిపిస్తా, కుటుంబాన్ని నడిపిస్తా,
మీ అమ్మని, తమ్ముడిని, చెల్లిని, సంఘాన్ని, నిన్ను నేను నడిపేస్తా, మీ పిల్లల్ని, నీ భార్యని. ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. ఇప్పుడున్న పరిస్థితి నెక్స్ట్ ఇయర్ కల్లా ఉండదు. ఇప్పుడున్న ఇబ్బంది నెక్స్ట్ ఇయర్ కల్లా ఉండదు. నిన్ను బయటికి తీసుకొస్తాడు ఆయన. ఆర్ యు రెడీ? ఆరంభించావు, ఆమెనండి. ఆల్ఫా మధ్యలోకి వచ్చావు, అటెళ్ళలేకపోతున్నావు, అటెళ్ళలేకపోతున్నావు. ఇటు అటు మధ్యలో ఇరుక్కుపోయావు. అటువైపు చూసినాడు, అయిపోయాడ్రా 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 అయిపోయాడ్రా. నేను చెప్పానా వెళ్ళొద్దని, నేను చెప్పారా అంటారు అందరూ. అదే అంటారా, నేను చెప్పారా. పెళ్ళి అయిపోయినాక అంటా ఒక ఆయన వచ్చి నాతో అన్నాడు, నేను చెప్పానా అంట. ఏం చెప్పా? హల్లెలూయా. నేను చెప్పానా ఏం చెప్పా? కౌన్సిలింగ్ వస్తుంటారు, చెప్తుండగా నాతో అంటారు, నేను అప్పుడే చెప్పానండి అమ్మాయికి అని చేసుకోవద్దని. నేను అప్పుడే చెప్పానండి అమ్మాయిని చేసుకోవద్దని. ఈ రోజున అటు వెనక్కెళ్ళాక ముందుకెళ్ళాక అయిపోయింది దేవా అని నువ్వు అంటున్నావు. ఎడం వైపు వాళ్ళు అంటున్నారు, కుడి వైపు వాళ్ళు అంటున్నారు, ఈ దారి వాళ్ళు అంటున్నారు, ఆ దారి అంటున్నారు. మధ్యలో ఇరుక్కుపోయావా? నా దేవుడు అనేది నీ దగ్గరకు వచ్చి నిన్ను గమ్యానికి తీసుకొచ్చి నీ నోటితో పలికిస్తా. మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదు నా యేసయ్యా అని నీతో పలికించి, నేను ఆల్ఫా ఒమేగా, మధ్యకాలములో కూడా నీతో ఉండేవాడిని. ఆర్ యు రెడీ? 3, యేసయ్యకి నీ గురించి అన్నీ తెలుసు. ఆయన ఎవరు? మళ్ళా నువ్వు అమ్మ గర్భంలో రూపింపబడినప్పుడే ఆయన చూశాడు. నీకు సన్న ముక్కిచ్చేటప్పుడు ఆయన చూశాడు. పెద్ద ఏనుగు లాంటి చెవులు ఇచ్చినప్పుడు ఆయన చూశాడు. నిన్ను సన్నగా చెయ్యాలనుకున్నప్పుడు ఆయన చూశాడు. నువ్వు లొడ వాగేవాడు అని కూడా ఆయన తెలుసు. సరిగ్గా నీ కళ్ళు ఉండవో, ఇట్టిట్టిట్టిట్ట తిరుగుతాయని కూడా ఆయన తెలుసు. సరిగ్గా మాట్లాడవో, ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఎక్కడ, ఇక్కడ మాట అక్కడ తిప్పేస్తామని తెలుసు. చిన్నదానికి కూడా అలుగుతావని తెలుసు. అయిన దానికి కాని దానికి కూడా రెచ్చిపోతావని తెలుసు. ఒక అర్థంలో చెప్తే వేరే అర్థంలో చేసుకుంటావు అని కూడా ఆయనకి తెలుసు. నీ సర్వం ఆయనకి తెలుసు. ఉండండి, అదే గనక ఇంకొకడికి బాధ్యత ఇచ్చుంటే, నీ బతుకు పక్షాన నాకు ఇచ్చుంటే బాధ్యత, నేను ఎప్పుడో శతకుండి లేచేవాడిని. నా తల్లే దేవుడా, నా బాధ్యత కనుక నీకు అప్పగించుంటే దెబ్బకి నన్ను మురిగుంట్లో పడేసి, నమస్కారం తండ్రి పరలోకం తీసుకెళ్ళిపోనేవాడివి. కానీ నీ బాధ్యత మొత్తం ఆయన తీసుకున్నాడు. అందుకే కీర్తనకారుడు ఈ మాట అన్నాడు. కీర్తన గ్రంథం 139, ఆల్ఫా నువ్వు మా అన్ని తెలుసు, నువ్వు ఒమేగా. కీర్తన 139 నాతో పాటు చెప్పండి, 1 నుండి. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. నా నడకయు నా పడకయు నీవు పరిశీలన చేసి ఉన్నావు. నీ చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నువ్వు నన్ను ఆవరించి ఉన్నావు. ఆల్ఫా ఒమేగా, వెనుకను ముందును నువ్వు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి ఎక్కడికి పారిపోదును. నా వెనుక, నా ముందు, నా ఆల్ఫా, నా ఒమేగా, నా మధ్యకాలములో ఎరిగినవాడు నువ్వయ్యా. నా ఇంకా చూడండి, అది హీబ్రూ భాషలో ఉంది. అలేఫ్
నా వెనుక, నా ముందు తో, మధ్యకాలములో అలేఫ్ తో, మధ్యలో నువ్వు ఉన్నావయ్యా, నన్ను ఆవరించున్నావయ్యా. అయ్యా నీకు తెలవకుండా ఏమీ లేదయ్యా. నా బతుకు నీకు తెలుసయ్యా, నా చూపు నీకు తెలుసయ్యా, నా మాట నీకు తెలుసయ్యా, నా జీవితాన్ని మార్చయ్యా. ఆర్ యు రెడీ? ఆల్ఫా. ఈ మధ్యకాలంలో నిన్ను చూడగానే ఏసేలా కనబడాలి. అవునండి. అబ్బా, అదే సినిమా హీరో పేరు చెప్పుంటే ఇంక గట్టిగా ఆమె నన్ను దాన్ని అనమాట. చెత్త, మన హీరో సూపర్. ఆర్ యు రెడీ? ఈ మధ్యకాలంలో ఏసే కనబడాలా, నీలో ఏసే కనబడాలి, నీలో ఏసే కనబడాలి, నీలో ఏసే కనబడాలి. ఒకరోజు ఒక పాస్టర్ గారు సూట్ కేసు పట్టుకొని వెళ్తున్నారంట ఒక మీటింగ్కి. స్పీడ్గా వెళ్తున్నారంట. స్పీడ్గా వెళ్తుంటే రైల్వే స్టేషన్కి వచ్చారు. ఆయన వెళ్ళే ట్రైన్ ప్లాట్ఫామ్ నుండి కదులుతుందని అనౌన్స్మెంట్ చేశారు. స్పీడ్గా వెళ్తుండగా ఎడం వైపు కుడివైపు స్ట్రక్చర్ పట్టుకొని, 2 కర్రలు పట్టుకొని ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు మెల్లింగా ప్లాట్ఫామ్ మీద నడుస్తున్నాడంట. ఆయన కూడా అదే ట్రైన్కి వెళ్ళాలి, ప్లాట్ఫామ్ మీద నడుస్తున్నాడంట. ఈ పాస్టర్ గారు అతన్ని చూడక, ఇటొక్కర్రా, ఇటు సంచులున్నాయి, ఇటు సంచులున్నాయి, చూడక ఒక్కసారి టాప్ అని కర్రకు తగిలింది. దబేలని కిందకు పడ్డాడు. పాస్టర్ గారు అనుకున్నారు, దేవా నా హృదయం నీకు తెలుసు, నేను కావాలని కొట్టలేదయ్యా, కావాలని తగిలించలేదయ్యా, తెలవకుండా తండ్రి ఆ ట్రైన్కి నేను వెళ్ళకపోతే మీటింగ్ అయిపోద్ది, మీటింగ్లో నేను ప్రసంగం చేయలేను, ట్రైన్ వెళ్ళిపోతే రేపటిదాకా నేను వెళ్ళవలసిన ఊరికి ట్రైన్ ఉండదు, ఆ మీటింగ్ అయిపోద్ది, అటు వెళ్ళిపోదాం అనుకుంటుంటే పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, నువ్వు ట్రైన్ ఎక్కకూడదు, నీకు 2 కాళ్ళు ఇచ్చా, 2 చేతులు ఇచ్చా. ఆయనకు ఒక కాలు లేదు, కాలుతోనే కర్రలతో ఆధారం. నువ్వు తెలుసో తెలక పడేసావు, నువ్వు పడేసావు, అతను లేపు. అతన్ని లేపి 2 కర్రల మీద ఉంచి ఇటు సంచులు పెట్టి, ఐఎమ్ వెరీ సారీ, ట్రైన్ వెళ్ళిపోయింది, ఐఎమ్ వెరీ సారీ. వెంటనే యవనస్తుడు అడిగాడు, సార్ ఆర్ యూ జీసస్? పాస్టర్ గారు సూట్ కేసు కింద పెట్టేశారు. పాస్టర్ గారు సూట్ కేసు కింద పెట్టి తన 2 చేతులు ఆయన ముఖం మీద పెట్టి, నానా నన్ను ఆర్ యూ జీసస్ అన్నావా? ఆయన పరిశుద్ధుడు, నేనెక్కడ ఆర్ యూ జీసస్ అన్నావు, ఎందుకని అడిగావు? మా అమ్మ ఒక మాట అంది, ఈ ప్రపంచంలో ఎవరన్నా నీకు సాయం చేస్తే యేసయ్య ఒక్కడే సాయం చేస్తాడు. ఆర్ యు రెడీ? గట్టిగా, ఆల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఐ యామ్ ద ఆల్ఫా and the Omega, says the Lord God. The Alpha, the Omega, the Lord, the Alpha నండి, the ఒకడే. నీ ఆరంభములో ఉండేవాడు ఒకడే. అమ్మ గర్భంలో రూపింపబడక మునుపు నిన్ను చూసిన వాడు ఒకడే, ఆయనే నా యేసయ్య. నీ ముగింపులో ఉన్నవాడు ఒకడే, ఆయనే యేసయ్య. ఆయనే ప్రభువు, ఆయనే దేవుడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. 2 చేతుల పైకి చెప్పండి, యేసయ్యా నా గురించి అంతా తెలుసయ్యా, నా గురించి నాకు తెలిసిన దానికన్నా ఎక్కువ నీకు తెలుసయ్యా. మా నాన్నకి తెలిసిన దానికన్నా నా గురించి, మా అమ్మకి తెలిసిన దానికన్నా, నా భర్తకి తెలిసిన దానికన్నా, నా భార్యకి తెలిసిన దానికన్నా, ప్రసంగం చేస్తున్నా మా పాస్టర్ గారికి తెలిసిన దానికన్నా, అసలు నా గురించి నాకు తెలిసిన దానికన్నా నా గురించి నీకు బాగా తెలుసయ్యా. యేసయ్యా నా ఆల్ఫా, నా ఒమేగా, నా మధ్య కాలములో నేను నిన్ను చూపెట్టాలి. యేసయ్యా నా ఆల్ఫా, నా ఒమేగా, మధ్యకాలములో విడిచిపెట్టేవాడివి కావు.
అందుకే మా లాంటి వాళ్ళు ఉంటారని, ఆల్ఫా నేనే, ఒమేగా నేనే అని, వర్తమాన భూత భవిష్యత్ కాలములో అని నొక్కి చెప్పావు. మధ్యకాలంలో ఉండే దేవుడవు నువ్వు ఉన్నావు గనకనే ఈరోజు మేము ఇలా ఉండగలిగాం. యేసయ్యా, మా ఒమేగా ఆరంభంలోనే కాదు, మధ్యకాలంలోనే కాదు, మా ముగింపులో కూడా, ఎవ్వరు లేనప్పుడు కూడా నేను నీతో ఉన్నానని వెరైటీగా, వ్యత్యాసంగా సహాయం చేసే దేవుడవు. ఐ యామ్ ద ఆల్ఫా, ఐ యామ్ ద ఒమేగా, ఐ యామ్ ద లార్డ్ గాడ్. నేనే ఆరంభం, నేనే ముగింపు, నేనే మధ్యకాలంలో ఉండేది, నేనే ప్రభువుని, నేనే దేవుడను, నేను తప్ప వేరొక్క దేవుడు ఉండకూడదని చెప్పిన దేవా, నిన్ను ఎరిగే భాగ్యం మాకు ఇచ్చేందుకు స్తోత్రం. సర్వమహిమ నీకు యేసునామడుతున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, నిన్ను మార్గ మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలను మార్గ మధ్యలో విడిచిపెట్లా, అగ్నిగుండ మధ్యలోనే ప్రత్యక్షమయ్యాడు. నీ అగ్ని శోధన మధ్యలో ప్రత్యక్షమవుతాడు ఆయన. ఎవరు చెప్పారు నీ కుటుంబం బాగుపడదని? ఎవరు చెప్పారు నీ భర్త మారడని? ఎవరు చెప్పారు నీకు పిల్లలు కలగరని? ఎవరు చెప్పారు ఆ రోగము తగ్గదని? ఎవరు చెప్పారు ఆ ఉద్యోగం పొందలేవని? ఎవరు చెప్పారు ఆ ప్రమోషన్ నీకు దొరకదని? ఎవరు చెప్పారు నీకు పరిచయంలో అభివృద్ధి పొందలేవని? ఎవరు చెప్పారు ఆ వ్యాపారం నువ్వు చేయలేవని? ఎవరు చెప్పారు నువ్వు చదువుకోలేవని? ఎవరు చెప్పారు ఈ అప్పుల ఊబిలో నుండి బయటికి రాలేవని? ఫిలదెల్ఫియా ఏజీ చర్చ్ వారు నిర్వహించు యేసుతో ఆరాధన విజయవాడ విద్యాధరపురం ఆర్టీసీ డిపో ఎదురు రోడ్లోని ఫిలదెల్ఫియా ఏజీ చర్చిలో జరుగును. దేవుని కృప వలన ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగును. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు మరియు ప్రతి శుక్రవారం ఉదయం 7 గంటలకు యూత్ లైవ్ మరియు ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన జరుగును. రండి, యేసయ్య మీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇచ్చును. మా ఫోన్ నంబర్స్ 9701100400 మరియు 9704100400.